కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు. స్పీకర్ సార్, ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు. మా కల్వకుర్తి కాన్స్టిట్యున్సీ సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయం అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా అదేవిధంగా నాగర్ కర్నూలు జిల్లాను కలిపే ఒక రహదారి అంటే కల్వకుర్తి మాదారం కర్తాల్ మధ్యలో ఒక ఫారెస్ట్ ఉంది అధ్యక్ష. గతంలో ఆ సింగిల్ రోడ్ను డబల్ రోడ్గా వైడనింగ్ చేసినారు. మధ్యలో 1.55 కిలోమీటర్లు, టెక్నికల్గా చెప్పాలంటే 30/650, 32/200. ఈ లెంత్ 1 కిలోమీటర్ 1.55 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఫారెస్ట్లో. అది గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆ సింగిల్ రోడ్డుగా ఆ గుంతలు పడి వర్షాలు వస్తే అక్కడ పోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది 2 జిల్లాలనే కాకుండా 4 మండలాలను కూడా కలిపేటువంటి రహదారి. కర్తాల, అదేవిధంగా వెల్దండ, తలకొండపల్లి, కల్వకుర్తి మండలాలను కూడా కలిపేటువంటి ముఖ్యమైనటువంటి రహదారి. ఇప్పుడు శ్రీశైలం హైవే చాలా ఎక్కువగా రష్గా ఉంది, ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది అధ్యక్ష. ఇక్కడ నుంచి డైవర్షన్ చేసుకొని ఇది కూడా ఈ రోడ్డు కూడా చాలా పెద్ద ఎత్తున మన ట్రాఫిక్ పెరిగిపోయినది. కానీ ఒక్క 1.55 కిలోమీటర్స్ దూరం వెళ్ళడానికి దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్లు, 10 నుంచి 15 నిమిషాల టైం పడుతుంది అధ్యక్ష. ఇది ఫారెస్ట్ వాళ్ళు అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ గౌరవ మంత్రి గారు, ఫారెస్ట్ మినిస్టర్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. R&B మినిస్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా. ఇది దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా అక్కడ అవస్థలు పడుతూ ఉన్నారు. మరి ఈ ధాన్యం తీసుకెళ్లాలన్నా లేదు, ఈ 2 జిల్లాలను కలిపేటువంటి ఈ రహదారిలో ఎక్కడ వెళ్ళాలన్నా కూడా ఈ మధ్యన ఉన్నటువంటి 1.55 కిలోమీటర్స్ ఈ డిస్టెన్స్ చాలా ఇబ్బందికరంగా ఉంది. గతంలో ఇప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గతంలో కూడా నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని కూడా అడిగి ఉన్నాను. అక్కడ ప్రాబ్లము ఫారెస్ట్ తర్వాత R&B కోఆర్డినేషన్ తోటి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి అప్పుడు సమాధానం చెప్పి వదిలిపెట్టేసినారు. ఇప్పుడు మాత్రం చాలా ట్రాఫిక్ పెరిగిపోయింది అధ్యక్ష. మీ ద్వారా 2 మంత్రులను, గౌరవ R&B మంత్రి గారిని అదేవిధంగా ఫారెస్ట్ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఖచ్చితంగా ఇది కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారంటే అక్కడ నుంచి చిన్న ట్రాక్టర్ పోవాలన్నా కూడా అక్కడ దాదాపుగా 1 కిలోమీటర్ ఆపుకొని ఆ సింగిల్ రోడ్లో వెళ్ళాల్సిన అవసరం వస్తూ ఉంది. అంటే ట్రాఫిక్ ప్రాబ్లం కూడా వస్తుంది అధ్యక్ష. ఇది తీవ్రమైనటువంటి సమస్యగా గుర్తించి మరి సమన్వయం చేసుకొని 2 డిపార్ట్మెంట్లు కూడా ఈ రోడ్ను వేయించాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. మంత్రి గారు, గౌరవ సభ్యులు చెప్పినటువంటి అంశాన్ని నోటు చేసుకోవడం జరుగుతుంది తప్ప అధ్యక్ష తప్పకుండా పరిశీలిస్తాం. మాణిక్రావు గారు.